ఇంట్లో బియ్యం ఉండే పోయి అనుకుంటా నేను ఏమన్నా అంటానా? చూడు వదినే, ఎప్పుడు మంది ముంగట ఇదే ఇజ్జత్ ఇస్తుంది నన్ను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అట్లా కాదు పిల్లగా, ఇంట్లో బియ్యం వండుకొని తినుడు కాదు. పెద్దలకు బియ్యం ఇచ్చుడు అంటే అదొకటి ఉంటది. మీ అమ్మ నాన్న బొంబాయిలు ఉండిరి, బియ్యం ఇచ్చుడు అంటే పెద్దమాస నాడు మొక్కుకుంటారు పెద్దలకు. నువ్వు ఉన్నావు కదా అని ముసలిదానికి నచ్చ చెప్తున్నా, నువ్వు మొక్కుకోకొద్దిగా. సరే వదినే, ఇంట్లో బియ్యం ఉండే ఎన్నెన్న తెచ్చుకొని మొక్కుకోమాను. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? దాన్ని కూడా నన్ను అడుగుడు అవసరం. ఇగో ఇదే 10 మందిని ఇజ్జత్ తీసుడు అంటే. నేను ఎసంటుండో తెలుసుగా వదినే, ఎప్పుడు ఇవే లంగ ముచ్చట్లు మాట్లాడుతుంది, అందరు ముంగట ఇజ్జత్ ఇస్తుంది. అయ్యో పిల్లగా, మళ్ళా చెప్పిందంటే ఒక గడిక వేసినావు. పెద్దలకు బియ్యం ఇచ్చుడు అంటే ఏంటది అనుకుంటున్నావు నువ్వు? అన్ని తలకేదాకా పనులు చేస్తావు పిల్లగా చెప్పంగా కూడా. అయ్యో వదినే గట్ల పడితే మరి ఎట్లా అంటారు? చచ్చిపోయిన వాళ్ళకు బియ్యం ఇచ్చుడు అన్ని తీర్లు చేసి పీట మీద పెట్టుకొని ఇంత ఫోటో పెట్టుకొని మొక్కుకొని తింటారు. అదే మొక్కుడు. పెద్దలకు బియ్యం ఇచ్చుడు దాన్ని అంటారు. మీ తాతకు బియ్యం ఇచ్చుడు అని